హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఊహించని శుభవార్త ప్రకటించారండి. సో మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ రెండో విడత కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రెండో విడత ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి వస్తుంది, ఎప్పటి నుంచి మనం అర్హత సాధించినటువంటి వారికి నేరుగా అకౌంట్లో పడుతుంది, ఎవరెవరికి డబ్బులు రావు, ఎవరెవరికి వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేరుగా మీ మొబైల్లోకి అయితే డైరెక్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎటువంటి రిస్క్ లేకుండా ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి కూడా అన్నీ కూడా మిస్ కాకుండా అందరిలాగా మీరు కూడా పొందుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు సో రెండు కలిపి రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా 20,000 రూపాయలైతే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే తొలి విడత కింద మనకు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 5,000 రూపాయల చొప్పున 7,000 రూపాయలైతే రీసెంట్లీ మనకు డబ్బులు కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా రెండో విడతకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఊహించని శుభవార్త అయితే రైతులకు ప్రకటించడం జరిగింది. సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి నేరుగా 7,000 రూపాయల చొప్పున డబ్బులైతే వేయబోతున్నారు. అందులో భాగంగానే మరికొంతమందికి 50,000 రూపాయలైతే పడబోతుంది. మరికొంతమందికి 15,000 రూపాయలు కూడా రైతులకైతే ఇవ్వబోతున్నారు. సో వీటన్నిటికి సంబంధించి మనం పర్టిక్యులర్‌గా డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో వన్ బై వన్ మనం చూసుకుంటూ వద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రైతులకు సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ మనకు భారీగా వర్షాలైతే ఉంటాయి కాబట్టి, సో ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ కూడా వర్షాలైతే ఉంటాయి కాబట్టి, సో వర్షాలు ఎక్కువగా ఉన్నందున రైతులకు మనకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు విలువ చేసేటువంటి టార్పాలిన్‌లు సో ఇవైతే మనకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువగా వర్షాలు ఉంటాయి కాబట్టి కౌలు రైతులకు 50,000 టార్పాలిన్ పంపిణీ అయితే చేస్తారు. అనంతరం రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు అమ్మినటువంటి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజులే 24 గంటల్లో మనకు డబ్బులు కూడా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి సో ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఇక రైతులకు సంబంధించి కొనుగోలు కోసం 6,00,00,000 గోనె సంచులు కూడా సిద్ధమైతే చేశారనమాట. సో వస్తున్నటువంటి వర్షాకాలాన్ని మైండ్‌లో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సో గోనె సంచులు కూడా కొరత ఏర్పడకుండా వాళ్ళకి కరెక్ట్‌గా అందివ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడైతే రెడీ చేస్తుందనమాట. సో వీటి ప్రకారంగా మనకు రైతులకు పంట నష్టం తగ్గి అమ్మకాలపై త్వరితగతిన మనకు చెల్లింపులు కూడా అందుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట. ఇక అదే విధంగా ముఖ్యంగా తుఫాను వల్ల మొన్నొచ్చినటువంటి మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులందరికి కూడా హెక్టార్‌కు 25,000 రూపాయలైతే ఇవ్వాలనేసి మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారైతే ప్రకటించారు. సో తుఫాను వల్ల పంట నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని హెక్టార్‌కు 17,000 నుంచి 25,000 రూపాయల వరకు పెంచుతున్నట్లయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఇక అచ్చెన్నాయుడు గారు తెలిపినటువంటి వివరాల ప్రకారం మనకు అరటి పంటలకు అదనంగా 10,000 రూపాయలైతే ఇస్తారు. సో మనకు అదే విధంగా కొబ్బరి చెట్లు గనక మనకు దెబ్బతినుంటే ఒక్కొక్క చెట్టుకి మనకు 1,500 రూపాయల చొప్పునైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రీసెంట్‌లీ వచ్చినటువంటి వరదలు యొక్క తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా పంట నష్ట పరిహారాన్నయితే అందివ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా చెప్పడం జరిగింది. సకాలంలో రైతులకు 100% ఇన్పుట్ సబ్సిడీని కూడా అయితే పంపిణీ చేస్తామని దీని సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఇక మనకు కేవీబీ పురం సంబంధించినటువంటి రాయి చెరువు తెగి తిరుపతి జిల్లాలో మనకు 5 ఊర్లు అయితే నీట మునిగిపోయినాయన్నమాట. సో ఈ విషయం మనందరికి కూడా తెలిసి ఉంటుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా మనం చూస్తుంటాము. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరద ధాటికి 57 మూగ జీవాలైతే చనిపోయాయి. సో ఎవరైతే పాడి రైతులు ఉన్నారో అంటే పశువులను పెంచుకునేటువంటి రైతులు ఉన్నారో సో గొర్రెలు గానీ, ఆవులు, మనకు గేదెలు ఇట్లాంటివి ఎవరైతే పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులు ఉంటారో సో అటువంటి వారందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌గా వచ్చినటువంటి వరదల వల్ల 26 ఆవులు, 18 గేదెలు,
13 గొర్రెలు చనిపోయినట్లు సమాచారం అయితే సేకరించారు. వీటిలో కొన్ని కొట్టుకుపోయిన జీవాలు, కొన్ని ఇంటి బాట పట్టాయి. అంటే కొట్టుకొని వెళ్ళిపోయినటివి తిరిగి ఇంటికైతే రావడానికైతే ఈ దారి తుక్కుని వస్తున్నాయన్నమాట. పశువులు కోల్పోయిన వారికి పంట నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. సంబంధిత బాధిత కుటుంబాలకు ముఖ్యంగా ఇది చాలా నోటీస్ చేయాల్సిన పాయింట్. ఎవరైతే ఈ పాడి రైతులున్నారో వాళ్ళ యొక్క కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం కోసం గొర్రెలకైతే రూ. 7,000, ఆవులు మన గేదెలకు గానైతే అంటే పాలిచ్చేటివి గనుకైతే మనకు రూ. 50,000 వరకు గరిష్టంగా డబ్బులిస్తారు. మిగతా వాటికి రూ. 15,000 చొప్పున మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటితో పాటుగా అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి నష్ట పరిహారంతో పాటుగా పాడి రైతులకు మరొక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే, వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు గనక ఉన్నట్లయితే వాళ్ళకి పావలా వడ్డీకే రుణాలైతే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. సో, డ్వాక్రా వడ్డీలు కూడా మనకు పావలా రుణాలకే డ్వాక్రాకు సంబంధించినటువంటి మహిళలకు వడ్డీలు కూడా ఎత్తిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించింది. సో, ఈ విధంగా మనకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిపినటువంటి ఈ యొక్క క్యాబినెట్ భేటీలో మనకు కీలక నిర్ణయం అయితే రైతులకు సంబంధించి తీసుకోవడం జరిగింది. సో, రైతులు ఎంతమంది అయితే అర్హత సాధిస్తారో సో వాళ్ళందరికి కూడా డబ్బులు వేసేలాగున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఈ డబ్బులు అనేది మనకు 2 రకాలుగా పడతాయి. ఒకటి అన్నదాత సుఖీభవ, అందులో ఒక రూ. 6,000 వస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 14,000. సో, ఈ యొక్క రూ. 14,000లో తొలి విడత కింద ఆల్రెడీ మనకు రూ. 5,000 ఇచ్చారు. ఇక రెండో విడత కింద మనకొచ్చేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రూ. 5,000 అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ రెండిట్లో కూడా చాలామంది పేర్లనేటివి అర్హుల లిస్ట్‌లో తొలగించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకని తొలగించారు అనే విషయానికొస్తే కొన్ని రకాల రీజన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో, వాటిలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈకేవైసీ కాలేదు. సో, ఫస్ట్ ఆప్షన్ ఈకేవైసీ అనేది కాలేదు. సో, ఈకేవైసీ అనేది కాకుండా ఎవరికైతే ఉంటుందో సో, అటువంటి వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఇవ్వదు. ఆ ఈకేవైసీ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మొట్టమొదటిదొచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఈకేవైసీ చేసుకోవడం ఒకటైతే, ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కొచ్చేసి వెబ్ ల్యాండింగ్ అనమాట. అంటే ఆధార్ కార్డ్‌ని ఏదైతే మన యొక్క పట్టాదారు పాస్‌బుక్ ఉందో దానికి లింక్ చేసుకోకపోవడం. ఈ 2 రీజన్స్ వల్ల చాలామందికి డబ్బులైతే పడకుండా ఆగిపోతున్నాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం కొన్ని కారణాలు చెప్పింది. అవేంటో కూడా మనం చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి వేలాది మంది పేర్లు తాత్కాలికంగా తొలగించిన విషయం కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అంటే తొలగించినటువంటి విషయంపై స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎందుకు తొలగించారు అనే విషయానికొస్తే 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసినటువంటి రైతులకు ఈ స్కీమ్ వర్తించదు. 2019కి తర్వాత భూమి కొనుగోలు చేసినటువంటి వారికి ఈ స్కీమ్ వర్తించదని తెగేసి చెప్పేసింది. అంతకు ముందు ఎవరైనా భూమి కొనుగోలు చేసి ఉంటే వారికైతే వర్తిస్తుంది. ఇప్పుడు నుంచి 2019 నుంచి వర్తించదనమాట. ఒకే కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు వేరువేరుగా డబ్బు పొందినట్లు గుర్తించారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు ఫ్యామిలీస్‌లో ఎంతమంది ఉంటే రైతులు అంతమందికి కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడైతే కుటుంబంలో వేరువేరుగా అంటే ఇప్పుడు చాలా లాజిక్‌గా చేస్తున్నారనమాట. రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఫ్యామిలీ పైన ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి. దాన్ని ముగ్గురు పేర్ల మీద స్ప్లిట్ చేసుకొని, ముగ్గురి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని, మనిషికి 3 ఎకరాల చొప్పున, 3.5 ఎకరాల చొప్పున ఇట్లాగైతే నైస్‌గా అట్లా చేసుకొని, ముగ్గురు డబ్బులు పొందుతున్నారనమాట. సో, ఇది గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఎవరైతే జెన్యూన్‌గా చిన్న, సన్నకారు రైతులు 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉంటుందో, వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మనం ఇట్లాగ స్ప్లిట్ చేసి కొంతమంది చేస్తున్నారంట. అందుకని వారందరిని కూడా తొలగించాలంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇక నుంచి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే వర్తిస్తుంది. మిగిలిన వారికి వర్తించదు. ఇది చాలా ఇంపార్టెంటు. సో, అనంతరం మనకొచ్చేసి అలాంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాత్కాలికంగా హోల్డ్ అయితే పెట్టారు. మళ్ళీ వచ్చేసి మనకు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత అర్హత నిర్ధారిస్తే మళ్ళీ పథకం జాబితాలో చేర్చబడతారు. పెండింగ్‌లో ఉన్న ఇన్‌స్టాల్‌మెంట్స్ కూడా అయితే వస్తాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, సో, మేమిచ్చే 14,000 కాకుండా
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కూడా తీసుకోండి. సో, అది కూడా మనకు రైతులకు పెట్టుబడి సాయం కోసం ఇచ్చిందే కదా! కాబట్టి మీరు దాన్ని కూడా మైండ్‌లో పెట్టుకోండి అని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు మనకొచ్చేసి ఎవరికైనా ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే ఈకేవైసీ వాళ్ళొచ్చేసి పెండింగ్‌లు చేసేసుకోవాలి. అంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక రెండోదిగా మనకు సంబంధించినటువంటి ఏదైనా సరే రైతులకు సంబంధించి మీ కొరకు ఏదైనా సరే ఈ యొక్క వెబ్ ల్యాండింగ్స్ గానీ, అంటే కొత్తగా భూమి కొనుక్కోవడం గానీ, కౌలు రైతులు ఎవరన్నా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఉంటే, వాళ్ళు కౌలు రైతు కార్డ్ తీసుకోవడం గానీ, ఇంకా వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళేసి ఏదైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్తుందో రైతు గుర్తింపు కార్డు దానికి అప్లై చేసుకోవడం గానీ, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ఈ క్రాప్ నమోదింగ్ గానీ, సో ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. వన్ బై వన్ అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను. సో ఈ క్రాప్ నమోదు అంటే ఏం లేదు. మీరు రైతు సేవా కేంద్రానికి మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ 3 తీసుకొని మీరు రైతు సేవా కేంద్రానికెళ్తే అక్కడ మీకు వేలిముద్ర వేసి అవన్నీ చెక్ చేసి మీకు రైతు సేవా కేంద్రంలో గుర్తింపు కార్డ్ అయితే మీకు రైతు ఈ క్రాప్‌లో నమోదు చేసి పంటనైతే గుర్తిస్తారు. పంటకేదన్నా నష్టం జరిగితే ఎరువులు, విత్తనాలు ఇయన్నీ గూడా మనకు సబ్సిడీ రేట్లతోనే తక్కువకైతే ఇస్తారన్నమాట. సో, వాటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారం గూడా అందిస్తుంది. సో, ఈ క్రాప్ అయితే మీరు నమోదు చేసుకోండి. అది మనకు రాష్ట్రానికి సంబంధించింది. అయితే మనకి డబ్బులనేది ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయనంటే, మనకు మరో 2 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నట్లు నిన్న జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ అయితే మన రాష్ట్రానికి వచ్చింది. సో, ఆ కమిటీ వచ్చేసి నివేదిక అయితే సమర్పించాలి కేంద్రానికి. సో, వరదల వల్ల భారీగా నష్టపోయారు వీళ్ళని. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే అందరి ఖాతాల్లోకి డబ్బులైతే రాబోతున్నాయి. త్వరలో మనకు అరువుల లిస్ట్‌లో కూడా ఈ యొక్క మార్పులు, చేర్పులు కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే వారికి మళ్ళీ తిరిగి అప్లై చేసుకోండి. ఈకేవైసీలు అయితే కంప్లీట్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఎన్‌పీసీ మ్యాపింగ్ ఎవరికైతే ఉంటుందో సో, వారికి మాత్రమే ఈసారి డబ్బులైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకి రావు. సో, ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. త్వరలో మనకు డబ్బులు పడబోతున్నాయి కాబట్టి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.